Hello students, welcome back to our channel Tejas Classes. I hope you are all doing very well. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనము ఏన్షియంట్ హిస్టరీ సిరీస్లోని జైనిజం గురించి నేర్చుకోబోతున్నాం. అదేనండి జైన మతం. మన వేదిక్ సివిలైజేషన్ ఎండ్ అయ్యే సమయానికి రెండు కొత్త రిలీజియన్స్ అవి స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ వన్ ఇస్ జైనిజం, మరొకటి బుద్ధిజం, బౌద్ధ మతం. ఈ రెండు రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో మన వేదిక్ సివిలైజేషన్ పైన, అంటే వేద నాగరికత పైన చాలా ఇంపాక్ట్ చూపించాయి. మనకి ఏవైతే సోషల్ స్ట్రక్చర్ వర్ణ సిస్టమ్ మన వేదిక్ సిస్టంలో ఉండేవో దానిపైన చేంజ్ రావడానికి ముఖ్యమైన కారణం గల రిలీజియన్స్ ఏవి అంటే జైనిజం, బుద్ధిజం. ఇవాల్టి వీడియోలో మనం జైనిజం గురించి నేర్చుకుందాం, నెక్స్ట్ వీడియోలో బుద్ధిజం గురించి నేర్చుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మా వాట్సాప్ గ్రూప్ని జాయిన్ అవ్వండి. ఇందులో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ అండ్ వేరియస్ క్విజెస్ ఉంటాయి. మీ ప్రిపరేషన్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేస్తే మాకు మీ ముందుకు మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. ఇందులో మీకు ఎటువంటి సందేహాలున్నా అన్ని డౌట్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. ఇవాల్టి టాపిక్స్ వచ్చేసి రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ వేదిక్ సివిలైజేషన్. మన వేద నాగరికత అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. రైజ్ ఆఫ్ జైనిజం, డాక్ట్రైన్స్ అండ్ ఇట్స్ కాంట్రిబ్యూషన్స్. జైన మతం ఎలా రైజ్ అయింది, పాపులారిటీని ఎలా గెయిన్ చేసింది, డిఫరెంట్ ఏరియాస్కి ఎలా విస్తరించింది అనేది స్ప్రెడ్ అయ్యింది, వాటి డాక్ట్రైన్స్ ఏంటి అంటే జైన మతం సంబంధించిన టీచింగ్స్ ఏంటి, అండ్ జైన మతం మన సొసైటీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కోసం ఎటువంటి కాంట్రిబ్యూషన్ చేశాయి. నెక్స్ట్ జైన్ లిటరేచర్. మన వేదాల గురించి చదివాం కదా వేద సాహిత్యంలో. సో అలానే జైన మతం కూడా వాళ్ళు లిటరేచర్ అనేది తయారు చేసుకున్నారు. అది మన వేదిక్ లిటరేచర్కు జైన్ లిటరేచర్కు డిఫరెన్స్ ఏంటో చూద్దాం. తర్వాత మనము జైన్ ఆర్కిటెక్చర్ చూద్దాం. జైన మతం వాళ్ళు ఎలాంటి కట్టడాలు కట్టారు, ఎలాంటి మోనాస్ట్రీస్ కట్టారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా జైన్ ఆర్కిటెక్చర్లో చూద్దాం. ఫైనలీ ఇవాల్టి నుంచి మీకు ప్రతి వీడియోలో ఎంసీక్యూస్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేయబడినవి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. మీ ఏవైతే ముందు ఎగ్జామ్స్ రాయబోతున్నారో ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ కంటెంట్ అంతా మీకు అట్మోస్ట్ కేర్తో ప్రిపేర్ చేస్తున్నానండి. అండ్ నేను ఈ కంటెంట్ అంతా ఎక్కడి నుంచి సేకరిస్తున్నాను అంటే స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో యూపీఎస్సీ ఎగ్జామ్స్ లాంటి ఎగ్జామ్స్కు సజెస్ట్ చేసే బుక్స్ ఏవి అంటే ఆర్ఎస్ శర్మాస్ ఇండియాస్ ఏన్షియంట్ పాస్ట్ అండ్ ఎన్సీఆర్టీస్ ఏన్షియంట్ ఇండియా. ఇవి క్లాస్ 11th 12th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అండి. ఎవరైతే బుక్స్ కొనాలనుకుంటున్నారో నేను వాళ్ళకు రికమెండ్ చేసే బుక్స్ ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించినవి అయితే సో ఇవి ఫాలో అవ్వండి. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. జైనిజం గురించి నేర్చుకునే ముందు మొదటగా మన ఇండియన్ హిస్టరీ క్లాసిఫికేషన్ అనేది చూసేద్దాం. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నామో ఒక రీక్యాప్ లాగా పనికొస్తుంది, ఇప్పుడేం నేర్చుకుంటున్నామో తెలియజేస్తుంది, నియర్ బై ఫ్యూచర్లో ముందు మనం ఏమేం టాపిక్స్ చూడబోతున్నామో మనకు ఒక క్విక్ ఐడియా అనేది ఇస్తుంది. ఇండియన్ హిస్టరీ అనేది జనరల్గా 3 కేటగిరీస్గా డివైడ్ చేయబడింది. ఫస్ట్ వన్ ఏన్షియంట్ హిస్టరీ, సెకండ్ వన్ మెడివల్ హిస్టరీ, థర్డ్ వన్ మోడర్న్ హిస్టరీ, ఆధునిక భారత చరిత్ర. మన ఏన్షియంట్ హిస్టరీ సిరీస్ కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ప్రాచీన భారతదేశ చరిత్ర ఇది కూడా మనకు 5 పార్ట్స్గా సబ్ క్లాసిఫై చేశారు అకార్డింగ్ టు ద టైమ్ పీరియడ్స్. ఇందులో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే ప్రీ హిస్టరీ అండ్ హరప్పన్ సివిలైజేషన్. ప్రీ హిస్టరీ అండ్ హరప్పన్ సివిలైజేషన్ ఇందులో మనము డిఫరెంట్ స్టోన్ ఏజెస్ అండ్ హరప్పన్ సివిలైజేషన్ చూసాం. అదేనండి రాతి యుగం మరియు సింధు నాగరికత గురించి కంప్లీట్గా చూసాం కదా. ఇమీడియట్లీ ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ వేదిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మన సింధు నాగరికత అంతరించిపోయిన వెంటనే మన వేదిక్ ఏజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వేదిక్ ఏజ్ ఫ్రమ్ 1500 BC టు 600 BC వరకు మన వేదిక్ ఏజ్ నడుస్తుంది. ఇందులో మనము ఆర్యుల దండయాత్ర, ఆర్యన్ ఇన్వాన్షన్ గురించి చూసాం, వేద సాహిత్యం గురించి చదివాం అండ్ నెక్స్ట్ ఎర్లీ అండ్ లేటర్ ఫేజెస్ ఆఫ్ వేదిక్ ఏజ్ గురించి కూడా చూసాం. సో బై ద ఎండ్ ఆఫ్ ద వేదిక్ ఏజ్ వేద నాగరికత అంతరించే పోయే సమయానికి 2 కొత్త రిలీజియన్స్ వచ్చాయండి. 2 కొత్త రిలీజియన్స్ స్టార్ట్ అయ్యాయి. అది మన సోషల్ స్ట్రక్చర్ అంటే వేదిక్ సివిలైజేషన్లో ఉన్న సోషల్ స్ట్రక్చర్, వర్ణ సిస్టమ్, వాళ్ళ ప్రిన్సిపల్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపించాయి. అండ్ అక్కడి నుంచి మన సోషల్ స్ట్రక్చర్ యాక్చువల్గా చేంజ్ అయ్యింది. సో అవి ఏ రిలీజియన్స్ అంటే ఫస్ట్ మనకు జైనిజం వస్తుంది. జైనిజం అనే రియల్ ఫౌండర్ ఎవరండి? మహావీర అని అంటారు. వర్ధమాన్ మహావీర అనే ఆయన జైనిజంని రియల్ ఫౌండర్ అంటారు. తర్వాత వచ్చిన మతం ఏది అంటే బుద్ధిజం, బౌద్ధ మతం. బుద్ధుడు గురించి కూడా నేర్చుకుందాం. ఇవాల్టి వీడియోలో ఓన్లీ జైనిజం చూద్దాం, నెక్స్ట్ వీడియోలో బుద్ధిజం గురించి నేర్చుకుందాం.
డిక్లైన్ ఆఫ్ వేదిక్ సివిలైజేషన్. మన వేద నాగరికత అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం కురువంశం గురించి నేర్చుకున్నాం కదా, అందరికి గుర్తుందా? కురువంశం ఎలా స్థాపించబడింది? దశరాజ్ఞ యుద్ధం తర్వాత భరతులు పురులు వీళ్ళిద్దరూ కలిసి కురువంశం అనేది స్థాపించారు. ఆ కురువంశం వాళ్ళు కొన్ని రోజుల తర్వాత పంచాలతో కలిసి హస్తినాపూర్లో వీళ్ళ రాజధాని అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా మనము వేదిక్ సివిలైజేషన్లో నేర్చుకున్నాం కదా. సో దాని తర్వాత వీళ్ళు విస్తరించుకుంటూ ఈస్టర్న్ వైపు వచ్చారు. ఈస్టర్న్ వైపు అంటే గంగా నది, సింధు నది ఒడ్డున ఉండే వాళ్ళు గంగా నది ప్రవాహం దగ్గరికి చేరుకున్నారు. ఇక్కడ సరస్వతి నది ఒడ్డున, గంగా నది ఒడ్డున వీళ్ళ రాజ్యాలని, వీళ్ళ డైనాసిటీస్ని విస్తరించుకుంటూ పోయారు. ఇవంతా మనం చూసాం. కొన్ని రోజుల తర్వాత ఈ కురువంశం ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్గా మారిపోయింది. అండ్ వీళ్ళలో ఉన్న కొన్ని ఫ్యామిలీస్ ఆధిపత్యం కోసం, రాజ్యాల కోసం కొట్లాడడం స్టార్ట్ చేశారు. దాని నుంచి వచ్చిన ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ద్వారా మనకి ఏమైందంటే, ఆర్యులు ఏవైతే డైనస్టీస్ డెవలప్ చేసుకున్నారో, బిల్డప్ చేసుకున్నారో, రాజ్యాలని డెవలప్ చేసుకున్నారో, ఇవన్నీ కొలాప్స్ అయిపోయాయండి. ఈ యుద్ధం ద్వారా నియర్లీ 60-70% ఆఫ్ ఆర్యన్ పాపులేషన్ వర్ కిల్డ్. 60-70% మంది ఆర్యులు ఎవరైతే వాళ్ళందరూ చనిపోవడం జరిగింది. అండ్ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ధ్వంసమైపోయాయండి. ఆ యుద్ధం ఏంటి అంటే మహాభారత యుద్ధం. మీ అందరికీ తెలుసు, కురుక్షేత్ర యుద్ధం గురించి విన్నారు కదా. ద బ్యాటిల్ బిట్వీన్ 2 క్షత్రియ క్లాన్స్, పాండవులు కౌరవుల మధ్య జరిగిన యుద్ధం ఆర్యుల పాపులేషన్ ఏదైతే ఉందో దాన్ని గణనీయంగా తగ్గించేసింది. వాళ్ళ రాజ్యాలు, డైనస్టీస్ ఏవైతే నిర్మించుకున్నారో వేల సంవత్సరాల నుంచి అవన్నీ ధ్వంసమైపోయాయి. మహాభారతం యుద్ధం అయ్యేసరికి, అది కురుక్షేత్ర యుద్ధం అయ్యేసరికి ఓన్లీ 20-30% ఆర్యులు మాత్రమే మిగిలారు. సో కొంతమంది ఆర్యులు మాత్రమే మిగిలారు కాబట్టి వాళ్ళ ప్రిన్సిపల్స్, మెథడాలజీస్ ఏవైతే ఉన్నాయో, మన సోషల్ స్ట్రక్చర్, సొసైటీ పైన వాళ్ళ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది కూడా క్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. నెక్స్ట్ ఏంటి అంటే బ్రాహ్మణ్ డామినెన్సీ అండి. సో గైస్, ఈ మహాభారతం గురించి నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఇవ్వలేనండి. మహాభారతం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 2-3 సెషన్స్ అవసరమైతే ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈలోపు మీకు ఏదైనా డౌట్ ఉంది దీని గురించి నేర్చుకోవాలి అంటే నేను సజెస్ట్ చేసేది మహాభారతం సినిమాలు చూడండి, మూవీస్ చూడండి. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, హిందీలో కూడా ఉంటుంది. అవి చూడండి. దాని తర్వాత మహాభారతం స్టోరీ రూపంలో కూడా ఉంటుంది. ఈ చదివితే మీకు ఏమవుతుందంటే ఆ టాపిక్ పైన గ్లిమ్స్ అనేది వస్తుంది. ముందు చదివే టాపిక్స్ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పుడు బ్రాహ్మణ్ డామినెన్సీ. మన వేదిక్ సివిలైజేషన్లో, వేద నాగరికతలో సొసైటీ అనేది ఎన్ని వర్ణాలుగా డివైడ్ చేయబడింది? 4 వర్ణాస్గా డివైడ్ చేయబడిందని చూసాం. ఏంటంటే అవి బ్రాహ్మణం, క్షత్రియ, వైశ్య, శూద్ర కదా. సో ఇనిషియలీ ఈ బ్రాహ్మణ మతం ఏదైతే ఉందో, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పవిత్రంగా ఉండేవాళ్ళు. వీళ్ళ ప్రాక్టీసెస్ అన్నీ చాలా సింపుల్గా ఉండేవి. రాను రాను ఈ సిస్టమ్ అనేది చాలా కాంప్లెక్స్గా మారడం స్టార్ట్ అయిపోయింది. ప్రతి యాక్టివిటీకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి, ప్రతి దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. ఈ పనిని వీళ్ళు మాత్రమే చేయాలి, ఈ రూపంలో చేయాలని వీళ్ళ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇంపోజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ నార్మల్ పబ్లిక్ అంటే వేరే వర్ణాల వాళ్ళకి, ఎస్పెషల్లీ క్షత్రియ వర్ణాల వాళ్ళకి చాలా కోపం తెప్పించింది. ఎందుకంటే వీళ్ళ చేసిన పూజలకి ఇన్ రిటర్న్ వీళ్ళకి ఆల్రెడీ రాజులు ధనం ఇచ్చేవాళ్ళు, ఆవుల్ని ఇచ్చేవాళ్ళు, వస్త్రాలు ఇచ్చేవాళ్ళు. అది కాక వీళ్ళు ఒకనొక టైంలో రాజ్యాలను కూడా అడిగేవాళ్ళు. సో ఇది చూసి క్షత్రియులు అనేవాళ్ళు వీళ్ళ డామినెన్సీని, వీళ్ళ ఆధిపత్యాన్ని సహించలేక ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో మాకు నచ్చలేదు అని వీళ్ళు ఖండించడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ శూద్రులు బానిసలుగా ట్రీట్ చేసేవాళ్ళు మనం చూసాం. వీళ్ళకి ఎటువంటి రెస్పెక్ట్ లేదు సొసైటీలో. వీళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు చెప్పే పనులు మాత్రమే చేయాలి. సో వీళ్ళు కూడా మాకంటూ ఒక రికగ్నిషన్ కావాలి, మాకంటూ ఒక రెస్పెక్ట్ కావాలి అని వీళ్ళు కూడా ప్రయత్నించారు. సో బ్రాహ్మణ్ రిలీజియన్లో ఎలాగో వీళ్ళకి దొరకదు. వీళ్ళు అసలు సంస్కృతం లాంగ్వేజ్, వేదాలు చదవడానికే ఎలిజిబుల్ కాదని బ్రాహ్మణ్ లిటరేచర్ అనేది మనకు చెబుతుంది. సో వీళ్ళు కూడా మాకు కూడా ఒక స్పెషల్ స్టేటస్ కావాలి, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో బ్రాహ్మణ్ రిచువలిస్టిక్ డామినేషన్ సొసైటీ ఉందో అది నాశనమని వీళ్ళు కోరుకున్నారు. నెక్స్ట్ వైశ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముఖ్యంగా వ్యాపారం మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. సో వ్యాపారం మీద వీళ్ళు డబ్బులు చెల్లించి దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, దాని మీద ప్రాఫిట్ వస్తుంది, దాని మీద బతికేవాళ్ళు కదా. మన వేదిక లిటరేచర్లో ఏదైతే మెన్షన్ చేశారో డబ్బు మీద వచ్చిన ఇంట్రెస్ట్తో బతికే వాళ్ళని చాలా తక్కువగా చూసేవాళ్ళు. సో వీళ్ళకంటూ కూడా ఎయిదర్ వీళ్ళ శుద్ధుల కంటే అప్పర్ క్లాస్లో ఉన్నా కూడా వీళ్ళకు రెస్పెక్ట్ అనేది లేదు. వీళ్ళు ప్రైమరీ ట్యాక్స్ పేయర్స్ అండి. మన వేదిక్ సివిలైజేషన్లో ప్రైమరీ ట్యాక్స్ పేయర్స్, పన్ను చెల్లించే వాళ్ళలో మెయిన్ వీళ్ళే.
సో వీళ్ళు కూడా కొంతమందికి పన్ను చెల్లిస్తారు, మేమే ఎందుకు చెల్లించాలి, సో అందరికీ ఈక్వల్ సొసైటీ రావాలని వీళ్ళు కూడా ఆశించేవాళ్ళు. అప్పుడు వీళ్ళు ఏదైతే కొత్త ప్రాక్టీసెస్, కొత్త మెథడాలజీ ఉన్న రిలీజియన్ని, కొత్త మతాన్ని వెతకడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్, ఉమెన్ డిస్క్రిమినేషన్. ఆడవాళ్ళని గౌరవం అనేది చాలా తగ్గిపోయింది లేటర్ వేదిక్ ఏజ్లో. ఇనిషియలీ మనకు ఆడవాళ్ళకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ప్రతి మీటింగ్కి వాళ్ళని అలో చేసేవాళ్ళు, అండ్ వీళ్ళు డెసిషన్ మేకర్స్గా మెయిన్ రోల్ డెసిషన్ మేకర్స్గా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎర్లీ వేదిక్ ఏజ్లో రాను ఏమైందంటే ఒక్కొక్క వేదిక్ లిటరేచర్లో ఏం మెన్షన్ చేశారంటే డాటర్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ మిసరీ, అంటే కూతురు బాధలకు కారణమని. అప్పటి నుంచి ఆడవాళ్ళకి ఉన్న రెస్పెక్ట్ అనేది తగ్గిపోయింది. ఎటువంటి బీటింగ్స్కి అలో చేసేవాళ్ళు కాదు, ఎటువంటి రిచువల్స్కి అలో చేసేవాళ్ళు. ఎంతవరకు ఇంట్లో పనులు చేసేదానికి మాత్రమే ఆడవాళ్ళని చూసేవాళ్ళు. వాళ్ళకంటూ ఎటువంటి రెస్పెక్ట్ లేదు, డెసిషన్ మేకింగ్ అథారిటీ అనేది లేకుండా పోయింది. దీని ద్వారా ఆడవాళ్ళలో కూడా ఈ బ్రాహ్మణ్ రిలీజియన్ పైన వ్యతిరేకం అనేది మొదలైపోయింది. నెక్స్ట్, క్షత్రియ రియాక్షన్. చెప్పా కదా, క్షత్రియులు అనేవాళ్ళు మొదట్లో వీళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు హెల్పర్స్గా, కానీ వీళ్ళ బ్రాహ్మణులు ఆధిపత్యం చూసేసి వీళ్ళ రూల్స్ ఏంటి, మేము ఫాలో అవ్వడం ఏంటి, అందరికీ ఈక్వల్ ఉండాలి, సో వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళు కూడా ఈ బ్రాహ్మణ్ సిస్టమ్ అనేది అపోజ్ చేశారు. నెక్స్ట్, స్ప్రెడ్ ఆఫ్ న్యూ అగ్రికల్చర్ ఎకానమీ. ఇవన్నీ సరిపోయాయండి, వీళ్ళందరికీ మనుషులు కదా, అగ్రికల్చర్ ఎకానమీలో డెవలప్ అవుతే మంచిదే కదా అంటారు. మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఎకానమీ ఏముండేదండి, ప్యాస్ట్రల్ ఎకానమీ అనేది ఉండేది కదా, అంటే పాడి పశువుల మీద ఆధారపడి బతికేవాళ్ళు. తర్వాత లేటర్ వేదిక్ ఏజ్లో మనకి అగ్రికల్చర్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎకానమీ అయ్యిందని మనం చూసాం. అప్పట్లో అగ్రికల్చర్ ఇది అప్పర్ గంగాటిక్ బేసిన్లో స్టార్ట్ చేశారు కదా, అక్కడ వర్షాలు ఎక్కువ పడేవి, సాయిల్ అనేది మాయిస్ట్గా ఉండేది. సో ఈ పాతకాలపు కాపర్తో చేసినవి, రాయితో చేసినవి, బోన్స్తో చేసిన టూల్స్ చాలా ఇబ్బంది అయిపోయేది. వీళ్ళకి అప్పుడు ఐరన్ అనేది కూడా చూశారు. ఐరన్తో ప్లోవ్ అనేది, నాగలు అనేది తయారు చేశారు. కానీ అది దున్నేదానికి ఆవులు కావాలి కదా. అవునండి సార్, వీళ్ళు ప్యాషనల్ ఎకానమీ పీపుల్ కదా, ఆవులు చాలానే ఉంటాయి కదా అంటారు. మనం వేదిక్ లిటరేచర్లో చూసాం కదా, బ్రాహ్మణులు రిచువల్స్ పైన, సాక్రిఫైసెస్ పైన, అంటే బలిదానాలపైన ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. ప్రతి దానికి సాక్రిఫైస్, ఏదైనా మనకి కోరిక తీరాలి అంటే సాక్రిఫైస్ చేయండి. దేన్ని సాక్రిఫైస్ చేయాలి, ఆవుని, క్యాటిల్ని సాక్రిఫైస్ చేయాలి. దీంతో పాటు శూద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఆవుని చంపడం స్టార్ట్ చేశారు. సాక్రిఫైసెస్ కాదండో, వీళ్ళు ఫుడ్ కోసం, వాళ్ళ ఆహారం కోసం క్యాటిల్ని చంపడం స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరు కలిపి మన క్యాటిల్, ఆవుల సంఖ్య ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తగ్గించేశారు. సో ఈ క్యాటిల్ స్ట్రెంత్ తగ్గిపోయింది. ఈ న్యూ అగ్రికల్చర్ ఎకానమీ స్టార్ట్ అయిపోయింది. న్యూ అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆవులు లేవు, టూల్స్ సరిగా పని చేయవు, సాయిల్ అయితే మాయిస్ట్ ఉంది. సో పాతగా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది కొత్త అగ్రికల్చర్ ప్రాక్టీసెస్తో. సో వీళ్ళు కూడా ఈ ప్రాక్టీసెస్ని కండెమ్ చేశారు. ఈ అన్ని రీజన్స్ మన వేద నాగరికత అంతరించిపోవడానికి మెయిన్ ఫ్యాక్టర్స్ అండి. ఇవన్నీ కలుపుకుంటేనే దాని మీద ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోయింది. ఇంపార్టెన్స్ తగ్గినా మన వేదిక్ లిటరేచర్ ఇంపాక్ట్ ఎలా ఉందని సొసైటీ పైన ఇప్పటికీ నియర్లీ 50-60% ఏవైతే వాళ్ళు ఫాలో అవుతున్నారో మనం ఇప్పటికీ ఫాలో అవుతాం. సో ఇది మన మెయిన్ రీజన్స్. రైజ్ ఆఫ్ జైనిజం, మన జైన మతం ప్రాముఖ్యత సంతరించుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు నేను ఏవైతే డిస్కస్ చేశానో ఫ్యాక్టర్స్ విచ్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ వేదిక్ సివిలైజేషన్, ఆ ఫ్యాక్టర్స్ అన్నీ జైనిజం ప్రమోట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ రీజన్ ఏంటి అంటే వేదిక్ రిలీజియన్ వాజ్ హైలీ రిచువలిస్టిక్ కదా. వేదిక్ రిలీజియన్, బ్రాహ్మణ్ రిలీజియన్ ఏదైతే ఉందో చాలా మటుకు పూజలతో, సాక్రిఫైజెస్తో, మూఢనమ్మకాలతో కూడింది. సో దాని ద్వారా డిస్సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఆల్టర్నేటివ్గా మన జైనిజం ఆల్రెడీ అప్పట్లో కొంచెం స్వింగ్లో ఉంది, సో దానికి షిఫ్ట్ అయిపోయారు. నెక్స్ట్, లాంగ్వేజ్ అండి. మన వేదిక్ లిటరేచర్లో, వేద సాహిత్యంలో లేదా బ్రాహ్మణ్ రిలీజియన్లో మెయిన్ లాంగ్వేజ్ ఏంటి? సంస్కృతం కదా. సాంస్క్రిట్ వాజ్ ద మెయిన్ లాంగ్వేజ్. బట్ ఈ లాంగ్వేజ్ అనేది చాలా కష్టంగా ఉండేది. ఇది నేర్చుకోవాలంటే కూడా చాలా ప్రొసీజర్స్ ఉండేవండి. ఇది కూడా 3 వర్ణాలకు మాత్రమే అలా ఉండేది, బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి. శూద్రులకి ఈ లాంగ్వేజ్ పైన ఎటువంటి యాక్సెస్ ఉండేది కాదు, వాళ్ళని అలో చేసేవాళ్ళు కాదు. అండ్ మిగిలిన 3 క్లాన్స్కి కూడా బ్రాహ్మణులకు తప్ప మిగిలిన వాళ్ళకి చాలా అర్థమయ్యేది కాదు. సో అదే రీజన్ బ్రాహ్మణులు వాళ్ళ డామినెన్స్, ఆధిపత్యం చలాయించడానికి మెయిన్ ప్రోత్సాహం ఇచ్చింది. అండ్ జైనిజం లాంగ్వేజ్ ఏంటి? పాలియన్ ప్రకృతి లాంగ్వేజ్. ఈ లాంగ్వేజెస్ జైనిజంలో వాళ్ళు ఫాలో అయ్యేవారు. ఈ పాలియన్ ప్రకృతి లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో అప్పుడున్న రీజన్లో, అప్పుడున్న సివిలైజేషన్లో ఇవి సింపుల్ లాంగ్వేజెస్ అండి. ప్రతి ఒక్కరూ మాట్లాడగలరు,
ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేవాళ్ళు. సో ఈజీ లాంగ్వేజ్ ఉంది, ఈజీ మతం ఉంది, సో వై డోంట్ వి గో టు దిస్ అని పీపుల్ దీంట్లోకి షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్, యాక్సెసిబుల్ టు పీపుల్ ఆఫ్ ఆల్ క్యాస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కలర్, క్యాస్ట్, రిలీజియన్, క్రీడ్, సెక్స్, ఎవ్రీ వన్, అందరినీ దీంట్లో అలో చేసేవాళ్ళు అండ్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు క్షత్రియులు వస్తే వాళ్ళని ఒకలాగా, లేదా బ్రాహ్మణులు వస్తే వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేసేవాళ్ళు. ఎవరైనా రానివ్వండి, అందరికీ అలోడ్ ఉంది, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసేవాళ్ళు. మోస్ట్లీ అందరికీ కావాల్సింది అదే కదా, వైశ్యులు అదే కోరుకున్నారు, శూద్రులు అదే కోరుకున్నారు. సో వాళ్ళు దీంట్లోకి షిఫ్ట్ అయ్యారు. చంద్రగుప్త మౌర్య ప్రాంప్టెడ్ జైనిజం. ఎవరండి సార్ ఈ చంద్రగుప్త మౌర్య? ఎప్పుడో విన్నాం కదా పేరు. ఈ జైనిజంకి ఈయనకి సంబంధం ఏంటి అంటే, ఈ చంద్రగుప్త మౌర్య కర్ణాటక రీజియన్కి సంబంధించిన ఒక రాజు. ఈయన ఏం చేశాడంటే, ఈయన లేటర్ టైమ్స్లో ఈయన రాజ్యం ఏదైతే ఉందో వాళ్ళ సక్సెసర్స్కి, అంటే వాళ్ళ వంశం సంబంధించిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఈయన జైన మతం పుచ్చుకున్నాడు. సో ఇండైరెక్ట్లీ సదరన్ రీజన్లో జైనిజం పాపులారిటీ అనేది పెరిగిపోయింది. సో చంద్రగుప్త మౌర్య రోల్ అనేది రైజ్ ఆఫ్ జైనిజంలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒరిజిన్ అంటే ఎవరు స్థాపించారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాని గురించి నేర్చుకుందాం. మన బుద్ధిజం ఎలా స్టార్ట్ అయిందని, ఎవరు స్టార్ట్ చేశారంటే గౌతమ్ బుద్ధ అంటాం కదా. కానీ జైనిజం అనేది ఒక్క పర్సన్ నుంచి స్టార్ట్ అయింది కాదండి. ఇట్ వాజ్ ఎ సక్సెషన్ ఆఫ్ గ్రేట్ టీచర్స్ ఆఫ్ తీర్థంకరాస్. కొంతమంది వ్యక్తులతో కొన్ని జనరేషన్స్ నుంచి డెవలప్ అవ్వుకుంటూ వచ్చిన మతమే జైనిజం. వాళ్ళని టీచర్స్ అంటారు. జైనిజంలో తీర్థంకరాస్ అని పిలిచేవాళ్ళు. ఎవరైతే దీన్ని డెవలప్ చేశారో, ఎవరైతే రిలీజియన్ లీడ్ చేశారో వాళ్ళని తీర్థంకరాస్ అంటారు. మనకు టోటల్గా 24 తీర్థంకరాస్ ఉన్నారండి జైనిజంలో. వీళ్ళు మేజర్ రోల్ ప్లే చేశారు. జైనిజం రిలీజియన్ అనేది రైజ్ అవ్వడానికి కారణం ఈ 24 తీర్థంకరాస్. అందులో మొదటి తీర్థంకర, మొదట జైనిజం ఎవరిని స్టార్టప్ చేశారు అంటే రిషభనాథ నాయన. రిషభనాథ నాయన ఈ జైనిజం అనేది ఫౌండర్ అండి. అండ్ ఈయనని రిషభదేవ్ అని కూడా పిలుస్తారు. ఈయన ఎక్కడ పుట్టారండి? బెనారస్. ప్రజెంట్ నేమ్ ఏంటి బెనారస్ది? ప్రజెంట్ వారణాసి ఈ బెనారస్. అండ్ 23rd తీర్థంకర వాస్ ప్రశవనాథ్. 23 తీర్థంకర ఎవరు అంటే ప్రశవనాథ్. మీరు ఒక డౌట్ అడగచ్చు, సార్ మీరు ఫస్ట్ తీర్థంకర చెప్పారు, 22nd చెప్పారు, ఈ మధ్యలో తీర్థంకరం గురించి ఏమి ఇంపార్టెంట్ కాదా అంటే, నేను మీకు ప్రొవైడ్ చేసిన లిస్టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఇంపార్టెంట్ కాదు, అవి నేర్చుకోవాల్సిన పని లేదు. ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఇప్పుడు చెప్తాను. అడిషనల్గా మీకు కావాలి అంటే మీకు పీడిఎఫ్లో అవి కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్, లాస్ట్ ఆఫ్ విచ్ వాజ్ వర్ధమాన్ మహావీర. మనం 24 తీర్థంకరస్ అని చూసాం కదా, అందులో 24వ వాడు ఎవడు అంటే వర్ధమాన్ మహావీర. ఈయనని రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం అని కూడా అంటారు. ఎందుకు సార్ రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం? ఆల్రెడీ ఫస్ట్ కదా ఫౌండ్ చేసింది ఆయనే కదా రియల్ ఫౌండర్ అంటే. ఎందుకు ఈయన రియల్ ఫౌండర్ అంటారో ముందు స్లైడ్లో చూద్దాం. తీర్థంకరాస్ వర్ క్షత్రియాస్ బై బర్త్. ఈ తీర్థంకలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ క్షత్రియులండి, అంటే రాజు కుటుంబీకులు. వీళ్ళందరూ దాని పద్ధతి, దాని సిచ్యువేషన్స్, మెథడాలజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నచ్చక కొత్త రిలీజియన్ని ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ లైఫ్ దాన్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళే ఈ తీర్థంకరులు. మన రిషభనాథ్ కూడా ఒక రాజు కుటుంబంకి సంబంధించిన వాడే. అండ్ రియల్ ఫౌండర్ వర్ధమాన్ మహావీర్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా రాజు కుటుంబానికి వచ్చి ఆయన లైఫ్ అంతా చిన్నప్పుడు అంతా రాజు పాలనలో రాజ్యాల్లో రాజుగా బతికాడు. సో దాని తర్వాతనే ఈయన జైనిజంలోకి వచ్చాడు. నెక్స్ట్, మోస్ట్లీ బోర్న్ ఇన్ ఈస్టర్న్ యూపీ అండ్ బీహార్. చూసాం కదా మనము అప్పర్ గంగాటిక్ బేసిన్లోనే మన ఆర్యలో జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. సో ఆబ్వియస్లీ జైనిజం వాళ్ళు కూడా శత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈస్టర్న్ యూపీ బీహార్ రీజన్లో ఉండేవాళ్ళు. జైనిజం ఎవరు ఫౌండ్ అవుట్ చేశారండి? రియల్ ఫౌండర్ ఎవరు అంటే వర్ధమాన్ మహావీర్. ఈయన 24 తీర్థంకర ఆఫ్ జైనిజం ఇందాక చూసాం కదా, ఈయన గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన పేరు వచ్చేసి వర్ధమానే అండి. ఈయన జ్ఞానోదయం అయ్యాక అంటే ఎన్లైట్మెంట్ వచ్చాక ఈయనని మహావీర్ అని పేరు ఇచ్చారు. సో వర్ధమాన్ మహావీర్గా మారాడు. ఎప్పుడు పుట్టారు ఈయన అంటే 540 BCలో కుందగ్రామ నియర్ వైశాలి విలేజ్లో పుట్టారు. వీళ్ళ ఫాదర్ వచ్చేసి సిద్ధార్థ, ఈయన జత్నికా క్లాన్కి హెడ్. అండ్ వీళ్ళు వచ్చేసి ఇక్ష్వాకు డైనస్టీకి సంబంధించిన వాళ్ళు, అంటే ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన వాళ్ళు. వర్ధమాన్ మహావీర్ ఇక్ష్వాకు డైనస్టీ. వీళ్ళ అమ్మ పేరు వచ్చేసి త్రిశాల. ఈమెకు
మగధ ఎంపైర్లో ఒక ఫేమస్ కింగ్ ఉన్నారు, ఆయన పేరు బింబిసార. మనం మగధ ఎంపైర్ చదివేటప్పుడు చూస్తాం ఈ పేరు. ఈయన మగధ ఎంపైర్ని డెవలప్ చేసేకి చాలా మేజర్ రోల్ ప్లే చేశారు. సో వర్ధమాన్ మహావీర్ వాళ్ళ అమ్మ త్రిశాలకు బింబిసారకు రిలేషన్స్ ఉండే, బంధుత్వాలు ఉండేవి. సో దీని ద్వారా ఏమైందంటే వర్ధమాన్ మహావీర్ ఎప్పుడైతే ఎన్లైట్మెంట్ వచ్చాక ఈయన ప్రవచనాలు ఇచ్చేకి ఒక్కొక్క ఊరు వెళ్ళారో అప్పుడు ఈయన చాలా హెల్ప్ చేశారు. అండ్ జైనిజం రిలీజియన్ స్ప్రెడ్ అయ్యాక కూడా ఈయన పెద్ద రోల్ ప్లే చేశారు. నెక్స్ట్, వర్ధమాన్ మహావీర్ చిన్నప్పటి నుంచి ఏం సన్యాసం కాదు, ఆయనకు కూడా పెళ్ళయింది. వాళ్ళ భార్య పేరు వచ్చేసి యశోద. వాళ్ళకు ఒక కూతురు కూడా ఉండేది, అనోజ ఆర్ ప్రియదర్శన. అనోజ ఆర్ ప్రియదర్శన. నెక్స్ట్, 30 ఏళ్ళు వచ్చేసరికి వర్ధమానుకు ఏమైంది అంటే ఈ హాజ్ రినౌన్స్డ్ హిజ్ హోమ్. వీళ్ళ అమ్మ నాన్న అప్పటికి చనిపోయారు. సో జీవితం మీద విరక్తి వచ్చేసి ఆయన రాజ్యాన్ని, ఆయన ఫ్యామిలీని, పిల్లల్ని, భార్యని అందరినీ వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయారు. అడవిలో కంటే ఇన్ సెన్స్ ఊర్లు తిరగడం మొదలుపెట్టాడు. సో అట్ ద ఏజ్ ఆఫ్ 30 వర్ధమాన్ రినౌన్స్ హిజ్ హోమ్. ఈ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడు వర్ధమాన్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్, మోక్షం పొందడానికి మార్గాలు ఏంటి వెతుక్కడానికి ఎప్పుడు వెళ్ళారు అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 30. అండ్ ఎన్ని సంవత్సరాలు ఆయన వ్యాండర్, ఎన్ని సంవత్సరాలు ఆయన తిరిగాడు అంటే 12 ఏళ్ళు అండి. అండ్ అబ్జర్వ్ సెల్ఫ్ మోర్టిఫికేషన్. 12 ఏళ్ళు తిరిగాడండి. సో 12 ఏళ్ళు తిరిగిన తర్వాత, ఘోర తపస్సు తర్వాత ఆయనకి అట్ ద ఏజ్ ఆఫ్ 42, 42 ఏళ్ళలో ఆయన ఓమ్నిసెన్స్, కైవల్య, ఎన్లైట్మెంట్ అనేది పొందాడు. అంటే జ్ఞానోదయం అప్పుడు అయ్యింది ఆయనకి. ఎప్పుడు? అట్ ద ఏజ్ ఆఫ్ 42. ఎక్కడ అయిందంటే జింబికా గ్రామ విలేజ్ దగ్గర. జింబికా గ్రామ విలేజ్లో ఆయనకి కైవల్య అనేది ప్రాప్తించింది. దాని ద్వారా ఆయనకి మిజరీ అండ్ హ్యాపీనెస్, దుఃఖాల గురించి కంప్లీట్గా తెలిసిపోయింది. నెక్స్ట్, ఆయన ఎప్పుడైతే ఎన్లైట్మెంట్ వచ్చిందో ఆయనని మహావీర, జీనా, జితేంద్రియ అని పిలిచేవాళ్ళు. జితేంద్రియ అంటే వన్ హూ హ్యాస్ కాన్కర్డ్ హిస్ సెన్సెస్. నిగ్రహ అంటే ఫ్రీ ఫ్రమ్ ఆల్ బాండ్స్, అన్ని బంధాల నుంచి విముక్తైన వాడిని నిగ్రహంత అంటారు. అండ్ కేవలిన్ అని కూడా పిలిచేవాళ్ళు. జ్ఞానోదయం అయ్యాక 30 ఏళ్ళ వరకు ఆయన ప్రవచనాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ హాస్ ప్రీచ్డ్ హిస్ టీచింగ్స్ ఫర్ 30 years. ఊరూరు తిరుగుతూ జైనిజం గురించి, జైన మతం గురించి, మోక్షం ఎలా ప్రాప్తించాలి, ఎలా సంపాదించుకోవాలి అన్న దాని గురించి ప్రవచనాలు అనేవి కంటిన్యూస్గా 30 ఏళ్ళ వరకు ఇచ్చారండి. తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 72, 72 ఏళ్లలో ఆయన పావ నియర్ రాజగృహ అనే ప్లేస్లో చనిపోయారు. పావాని పావపురి అని కూడా పిలిచచ్చు. పావాని పావపురి అని కూడా పిలుస్తారు. 72 ఏజ్లో ఆయన చనిపోయారు. సో ఇది మన వర్ధమాన్ మహావీర్కి సంబంధించిన టైం లైన్. 540లో బీసీలో పుట్టాడు, 30 ఏళ్ళకి ఇళ్ళని వదిలిపోయాడు, 42 ఇయర్స్కి ఆయన కైవల్యం వచ్చింది, 72 ఇయర్స్కి చనిపోయారు. అండ్ ఇంకొక క్వశ్చన్ అంటే మీకు, మనకు మహావీర్ జయంతి అనేది సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. మనకి అది పబ్లిక్ హాలిడే కూడా. సో ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు? 14th April కదా. సో ఆ మహావీర్ జయంతి ఈ వర్ధమాన్ మహావీర్కి సంబంధించిందే అండి. ఓకే, సో ఇది మన వర్ధమాన్ మహావీర్ స్టోరీ. మీకు ఇంకో క్వశ్చన్ ఇస్తాను, ఎంసీక్యూస్లో మోస్ట్లీ ఇస్తాను. వర్ధమాన్ మహావీర్కి జ్ఞానోదయం అయిన చెట్టు పేరేంటి? ఆ చెట్టు కింద ఈయనకి జ్ఞానోదయం అయింది. సో బుద్ధుడికి కూడా మనకు అంటాం కదా, బోధి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయిందని. సో వర్ధమాన్ మహావీర్కి కూడా ఒక చెట్టు కింద జ్ఞానోదయం అయింది. ఏది అంటే ఇప్పుడే చెప్పేస్తాను, సాల్ ట్రీ అంటారు. సాల్ ట్రీ అని అంటారు. వర్ధమాన్ మహావీర్కి సాల్ ట్రీ కింద జ్ఞానోదయం అయింది. సో వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. డాక్ట్రైన్స్ ఆఫ్ జైనిజం. జైనిజం సంబంధించిన టీచింగ్స్ ఏంటి, వాళ్ళ ఫిలాసఫీస్ ఏంటి, మెథడాలజీస్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. ఇనిషియల్లీ మనకు జైనిజంకి 5 డాక్ట్రైన్స్ అని ఉంటాయండి. ఏవేవి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి అహింస, అంటే డు నాట్ కమిట్ వైలెన్స్, హింస చేయకండి. నెక్స్ట్ సత్య, డోంట్ లై, అబద్ధాలు ఆడకండి, సత్యాన్నే ఫాలో అవ్వండి. నెక్స్ట్ అస్తేయ, దేన్ని దొంగలించకండి. పరిగ్రహ, దేన్ని అధిగమించకండి, డోంట్ హోర్డ్. నెక్స్ట్ బ్రహ్మచార్య, అబ్జర్వ్ కాంటినెన్స్. ఈ 5 డాక్ట్రైన్స్ అనేవి జైనిజంలో చాలా ఇంపార్టెంట్. ఎవరైతే జైన మతం పుచ్చుకుంటారో ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే. అండ్ ఇంకొకటి, ఈ 4 జైనిజం డాక్ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాత టీచర్స్ ఎవరైతే 23 తీర్థాంకలను వాళ్ళ చేత వచ్చినవి. ఈ ఫిఫ్త్ డాక్ట్రైన్ మాత్రం వర్ధమాన్ మహావీర్ ఆయన స్టార్ట్ చేశాడు. బ్రహ్మచార్య అనే డాక్ట్రైన్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే వర్ధమాన్ మహావీర. నెక్స్ట్
మహావీర రిజెక్టెడ్ వేదిక్ ప్రిన్సిపల్స్. ఈయన వేద సాహిత్యం, వేదిక్ మెథడాలజీ, వేదిక్ లిటరేచర్ ఏవైతే ప్రిన్సిపల్స్, రిచువలిస్టిక్ మెథడాలజీ ఉన్నాయో ఇవన్నిటిని ఖండించేవాళ్ళు. ఈ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్. దేవుడి మీద నమ్మకం లేదండి, దేవుడు ఉండేవాడు అని మహావీర అని ఆయన నమ్మేవాడు కాదు. బట్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మహావీర ఎప్పుడైతే చనిపోతారో నెక్స్ట్ ఎవరైతే జైనిజంని ప్రీచింగ్ చేస్తారో వాళ్ళు దేవుడిని నమ్మేవాళ్ళు, కానీ ఈ మహావీర కిందే పెట్టేవాళ్ళు. వాళ్ళకి మహావీరే ఫస్ట్, దాని తర్వాతే దేవుళ్ళు. ఈ బిలీవ్డ్ ఇన్ కర్మ అండ్ ట్రాన్స్ మైగ్రేషన్ ఆఫ్ సోల్. కర్మ సిద్ధాంతం ఈయన నమ్మేవాళ్ళు. చాలా మటుకు మహావీర ఆయన కర్మ సిద్ధాంతం గురించి నమ్మేవాళ్ళు. అడ్వకేటెడ్ లైఫ్ ఆఫ్ ఆస్టెరిటీ అండ్ నాన్ వైలెన్స్. ఆస్టెరిటీ అంటే కంప్లీట్ న్యూడిటీ, ఏ బట్టలు ధరించేవాళ్ళు కాదు, అండ్ నాన్ వైలెన్స్, హింసకు పాల్పడేవాళ్ళు కాదు. స్ట్రెస్డ్ ఆన్ ఈక్వాలిటీ బట్ డిడ్ నాట్ రిజెక్ట్ ద క్యాస్ట్ సిస్టమ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. మహావీర ఆయన వేదిక్ ప్రిన్సిపల్స్కి అగెయినెస్ట్, బట్ వర్ణా సిస్టమ్కి కాదు. అంటే క్యాస్ట్ సిస్టమ్కి ఆయన ఎప్పుడూ కండెమ్ చేయలేదు, కానీ బుద్ధిజం చేసింది. బుద్ధిజం అనే బుద్ధ అని ఆయన ఈ వర్ణా సిస్టమ్ ఏదైతే ఉందో చాలా తప్పు, బర్త్ ద్వారా డిసైడ్ చేయకూడదు, పని ద్వారా డిసైడ్ చేయాలి, కానీ బర్త్ ద్వారా మీరు ఎలా డిసైడ్ చేశారని ఆయన కండెమ్ చేశారు. కానీ మహావీర ఆయన ఈ క్యాస్ట్ సిస్టమ్ని సపోర్ట్ చేశారు. ఎవరైతే పాత జన్మలో ఎవరైతే వాళ్ళ కర్మలు బట్టి వాళ్ళు ఈ జన్మలో శూద్రులుగా పుట్టారు, ఈ జన్మలో వాళ్ళు మంచి కార్యాలు చేస్తే సో దాని నుంచి విమోచనం పుట్టి నెక్స్ట్ నుంచి మంచి లైఫ్ వస్తుందని ఆయన నమ్మేవాడు. సో అందరూ ఈక్వల్గా ఉండేవాళ్ళని చెప్పారు, కానీ క్యాస్ట్ సిస్టమ్ని ఎప్పుడూ కండెమ్ చేయలేదు. అస్థెటిజం వాస్ టేకన్ టు గ్రేట్ లెంత్. స్టార్వేషన్ అండ్ న్యూరిటీ వర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్. స్టార్వేషన్, న్యూరిటీ, అస్థెటిజం అనేది మెయిన్గా ఫాలో అయ్యేవాళ్ళు. సెల్ఫ్ మోర్టిఫికేషన్ వాస్ ఎక్స్పౌండెడ్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 3 లెవెల్స్ ఆఫ్ జైనిజం, 3 రత్నాస్ ఆఫ్ జైనిజం అనే క్వశ్చన్ ఎన్నిసార్లు వచ్చిందంటే అన్నిసార్లు వచ్చింది. ఏంటండి అవి అంటే 3 లెవెల్స్, 3 రత్న. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ కాండక్ట్. 3 లెవెల్స్ ఆఫ్ జైనిజం ఏంటి అంటే రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ కాండక్ట్. రైట్ కాండక్ట్ అంటే ఈ 5 డాక్ట్రైన్స్ ఎవరైతే పాటిస్తారో దాన్ని రైట్ కాండక్ట్ అంటారు. అంటే రైట్ నాలెడ్జ్ ఉండాలి, రైట్ ఫెయిత్ ఉండాలి. ఈ 5 డాక్ట్రైన్స్, ఈ 3 లెవెల్స్ ఆఫ్ జైనిజం అనేవి ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. ఇప్పుడు జైన్ లిటరేచర్, జైన మత సాహిత్యం గురించి నేర్చుకుందాం. వేదిక లిటరేచర్ చూసాం కదా, వేద సాహిత్యం చూసాం. అందులో మనల్ని వేదిక లిటరేచర్ని ఏమని పిలుస్తామండి? వేద అని పిలుస్తాం కదా, వేదాలు అని పిలుస్తాం. కానీ జైన్ లిటరేచర్ని వాటిని ఆగమాస్ అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. జైన్ లిటరేచర్లో జైన్ లిటరేచర్ని ఆగమాస్ అని పిలుస్తారు. అండ్ ఈ జైన్ లిటరేచర్ ఏదైతే ఉందో దాన్ని మేజర్గా 2 పార్ట్స్గా డివైడ్ చేశారండి. ఫస్ట్ వన్ ఆగమ్ లిటరేచర్, సెకండ్ వన్ నాన్ ఆగమ్ లిటరేచర్. సో మనకి వేదాలకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా బ్రాహ్మణాల్లో ఇస్తారని చదివాం కదా. సిమిలర్లీ ఈ ఆగమ్ లిటరేచర్లో ఏదైతే ఉందో దానికి సంబంధించిన కామెంటరీ అండ్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం నాన్ ఆగమ్ లిటరేచర్లో ఇస్తారు. ఈ ఆగమ్ లిటరేచర్ ఏం సంబంధించిందంటే ఇవన్నీ సాక్రెడ్ బుక్స్ ఆఫ్ జైన్ రిలీజియన్. జైన మతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, రూల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆగమ్ లిటరేచర్లో మెన్షన్ చేశారు. ఏ లాంగ్వేజ్లో రాశారు అంటే అర్ధమగాది అనే లాంగ్వేజ్లో రాశారు. చాలా ఇంపార్టెంట్. జైన్ లిటరేచర్ వాజ్ రిటన్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అంటే అర్ధమగాది. ఇది ప్రకృత్ లాంగ్వేజ్ ఒక ఫామ్. ప్రకృత్ లాంగ్వేజ్లో ఒక ఫామ్ వచ్చేసి అర్ధమగాది. ఈ నాన్ ఆగమ్ లిటరేచర్ వచ్చేసి చెప్పాం కదా, కామెంటరీ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆగమ్ లిటరేచర్. అండ్ ఏవైతే వేరే తీర్థంకరులు వాళ్ళు ఏవైతే కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళ వర్క్స్ కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఇవన్నీ ఏ లాంగ్వేజ్ లిటరేచర్ అంటే ఇక్కడ చూసారు కదా, ప్రాకృతిలో రాశారు. ఆబ్వియస్లీ వాళ్ళ లాంగ్వేజ్ ప్రకృతే కాబట్టి ప్రాకృతిలో రాశారు. సంస్కృత్లో కూడా రాశారు. చూడండి, ఇనిషియలీ వీళ్ళు సంస్కృత్ లాంగ్వేజ్ని కండెమ్ చేశారు. అంటే చాలా కష్టంగా ఉంది, ఇది వాడకండి, జైనిజమ్స్ లాంగ్వేజ్ చాలా సింపుల్గా ఉంది అని చెప్పిన వాళ్ళే సాంస్క్రిట్ లాంగ్వేజ్లో కూడా వాళ్ళ జైన్ లిటరేచర్ అనేది రాశారు. ఎందుకు రాశారంటే అప్పుడున్న రాజులు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో వీళ్ళు కూడా మెల్లగా వాళ్ళ జైన్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి డీవియేట్ అవ్వడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అపబ్రహ్మాస్, ఓల్డ్ మరాఠీ, రాజస్థానీ, గుజరాతీ, హిందీ, కన్నడ్, తమిళ్, జర్మన్ అండ్ ఇంగ్లీష్. ఇన్ని లాంగ్వేజెస్లో మన ఎక్స్ప్లెనేషన్ జైన్ మతానికి, జైన్ లిటరేచర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఇన్ని లాంగ్వేజ్లో రాశారు. చూసారా? అండ్ ఇంపార్టెంట్, ఈ జైన్ లిటరేచర్ ఏదైతే ఉందో ప్రాకృత్ పాలీ లాంగ్వేజ్ ఉందో ఇది ఎన్ని లాంగ్వేజ్ మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో మరాఠీ, కన్నడ, ఇవన్నీ ఇక్కడి నుంచే పుట్టినవి అండి. ఓకే. అండ్ బేసికలీ జైన్ లిటరేచర్ అనేవి ఎన్ని బుక్స్గా, ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు అంటే 45 పార్ట్స్గా. అందులో ఫస్ట్ వచ్చేసి 12 అంగాస్, 12 ఉపంగాలు,
10 పరికరణాలు, 6 ఛేద సూత్రాలు, 4 మూల సూత్రాలు, 2 సూత్ర గ్రంథాలు. ఇవన్నీ 12 అంగాస్, 12 ఉpangas, 10 పరికరణాస్, 6 ఛేద సూత్రాస్, 4 మూల సూత్రాస్, 2 సూత్ర గ్రంథాస్. ఇవన్నీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇఫ్ పాసిబుల్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్. ఇవి రెండు ఇంపార్టెంట్. జైన్ లిటరేచర్లో ఎన్ని అంగాలు ఉంటాయంటే 12 అంగాలు ఉంటాయి. ఇది మన జైన్ లిటరేచర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు స్ప్రెడ్ ఆఫ్ జైనిజం ఏ ఏరియాస్కి ఎప్పుడెప్పుడు స్ప్రెడ్ అయింది దాన్ని చదువుతాం. అడ్మిటెడ్ టు బోత్ అండ్ ఉమెన్. ఎందుకు ఇంతమంది పాపులారిటీ గెయిన్ చేసింది ఇది, ఎందుకు అందరూ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరిని అలో చేసేవాళ్ళు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద సొసైటీ వర్ అలౌడ్ ఇన్ టు జైనిజం. ప్రీచ్డ్ హిస్ టీచింగ్స్ ఇన్ ప్రకృత్. కామన్ లాంగ్వేజ్, నార్మల్గా మనం ఏదైతే మాట్లాడుకుంటే అప్పట్లో మనుషులు ఆ కామన్ అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో వీళ్ళు చెప్పారు సందేశాలు ఏవైతే ఉన్నాయో. సో వాళ్ళకి ఈజీగా అర్థమైంది. అదే సంస్కృతిలో చెప్తే సగం మందికి అర్థం అవ్వదండి. ఇప్పటికీ మనకు ఎవరికి సంస్కృతం అర్థం అవ్వదు. సిమిలర్లీ వాళ్ళు కూడా ఏ లాంగ్వేజ్ ఈజీ అవుతుందో ఆ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకునేవాళ్ళు. నెక్స్ట్, సౌత్ అండ్ వెస్ట్ ఇండియాకి స్ప్రెడ్ అయిపోయింది. 4th centuryలో స్ప్రెడ్ టు కళింగ అండ్ ఒరిస్సీ. మన కళింగ దేశం అని వింటాం కదా, ఒరిస్సాలో, అక్కడికి 4th centuryలో స్ప్రెడ్ అయింది. 2nd century వచ్చేసరికి తమిళనాడుకు రీచ్ అయింది. తర్వాత 4th centuryకి కళింగ ఎప్పుడు వచ్చిందో 1st centuryలో మాత్రమే అక్కడ ఉన్న కింగ్ కరవేల కింగ్ ఎవరైతే ఉన్నారో కళింగ డైనస్టీ కింగ్ పేరు కరవేల. ఈయన మళ్ళీ 1st centuryలో సపోర్ట్ చేశారు. కానీ వీళ్ళు వచ్చింది ఎప్పుడు 4th centuryలో. ఇన్ ద లేటర్ పీరియడ్ రీచ్ టు మాల్వా, రాజస్థాన్, గుజరాత్. మాల్వా ఏరియాకి, రాజస్థాన్కి, గుజరాత్కి స్ప్రెడ్ అయింది. ఆఫ్టర్ 5th century మొనాస్టిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ కాల్డ్ బసాదీస్ వర్ సెటప్ ఇన్ కర్ణాటక. మన బుద్ధిజంలో స్తూపాలని ఏమంటాం, దాన్ని వాటి కట్టడాలను ఏమంటామండి, స్తూపాలు అంటాం కదా. సిమిలర్లీ జైనిజంలో వాళ్ళ కట్టడాలను ఏమంటాము అంటే బసాదీస్ అంటారు. అవి ఎక్కడ సెటప్ చేశారు అంటే కర్ణాటకలో. సో ఇప్పటికీ మన కర్ణాటకలో ఒక ఫేమస్ ప్లేస్ ఉందండి జైనిజం సంబంధించింది. అది కర్ణాటకలోని శ్రావణ బెలగోలా ఉంటుంది. మనకు అక్కడ గోమతేశ్వర్ లేదంటే బాహుబలి స్టాచ్యూ అని చాలా పెద్ద స్టాచ్యూ ఉంది. ఎప్పుడన్నా మీకు వీలు దొరికితే ఖచ్చితంగా వెళ్ళండి. నెక్స్ట్ స్లైడ్లో మీకు అది కూడా చూపిస్తాను. ఇది మన స్ప్రెడ్ ఆఫ్ జైనిజం. ఇప్పుడు స్ప్లిట్ ఆఫ్ జైన మతంలో వాళ్ళ కమ్యూనిటీ అనేది ఎలా డివైడ్ అయింది, ఎందుకు డివైడ్ అయింది గురించి చూద్దాం. సో ఆఫ్టర్ 200 years ఆఫ్ వర్ధమాన్ మహావీర్ డెత్, 200 ఏళ్ళు తర్వాత, అంటే వర్ధమాన్ మహావీర్ చనిపోయిన 200 years తర్వాత ఏమైంది అంటే, వీళ్ళందరూ చెప్తాయి కదా మీకు అప్పర్ గంగాటిక్ బేసిన్ మగధ రీజన్లో ఉండేవాళ్ళని. ఇదంతా మగధ రీజన్ అండి. ఓకే, 6 to 4 centuries అంతా మగధ రీజన్లో ఉండే. సో ఇక్కడ ఏమైందంటే 12 years వరకు ఫెమైన్ వచ్చిందండి. 12 years వరకు డెడ్లీ ఫెమైన్ అనేది ఒకటి వచ్చింది. సో అప్పుడు ఏం చేశారంటే ఈ జైన మతస్థులు కొంతమంది, మేము ఈ ఫెమైన్ని తట్టుకోలేము, ఈ ఫెమైన్ అయ్యేంత వరకు కొన్ని రోజులు మేము సౌత్కి వెళ్ళిపోతాము అన్నారు. అంటే సదరన్ సైడ్కి, దక్షిణం వైపు. సో ఇక్కడ నుంచి కొంతమంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వీళ్ళు సౌత్కి వచ్చేసారు. ఈ సౌత్కి వచ్చిన వాళ్ళని, ఈ టీంని ఎవరైతే లీడ్ చేస్తారో ఆయన పేరు ఏంటి అంటే భద్రబాహు ఆయన ఈ సౌత్కి వచ్చిన జైన మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లీడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎవరైతే మిగిలిన వాళ్ళు ఎవరైతే మగధలోనే ఉండిపోయారో వాళ్ళని లీడ్ చేసిన ఆయన స్థలబాహు అనొచ్చు, స్థూలబాహు అనొచ్చు. ఓకే, ఈయన నార్త్ పీపుల్లో ఉండే వాళ్ళని లీడ్ చేశారు. ఇప్పటి వరకు బాగానే ఉంది. ఫెమైన్ వచ్చింది, కొంతమంది అక్కడికి వెళ్ళారు, కొంతమంది సౌత్కి వచ్చారు, అని ఎటువంటి డిఫరెన్సెస్ లేవు, ఎటువంటి విభేదాలు లేవు వీళ్ళ మధ్య. కానీ ఎప్పుడైతే వీళ్ళు భద్రబాహు టీం సౌత్ ఇండియా వాళ్ళు ఫెమైన్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ మగధ రీజన్కి వచ్చేసారండి. వచ్చిన తర్వాత చూస్తే వీళ్ళు స్థూలబాహు టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బట్టలు ధరించేశారు, తెల్ల దుస్తులు ధరించడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి మీరు జైనిజం ప్రిన్సిపల్స్ ఏంటి, బ్రహ్మచార్యం ఏంటి, ఆస్టారిటీ ఏంటి, మనకి మహావీర్ ఏం చెప్పాడు, కానీ మీరేం చేస్తున్నారని వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది. వీళ్ళు అన్నారు, భద్రబాహు టీం వాళ్ళు మేము ఇంత కష్టంలో ఫెమైన్లో కూడా ఉన్న ప్లేస్ని వదిలేసా కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాం రూల్స్ని, మీరు ఫాలో అవ్వలేదని. సో దీంతో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చేసాయి, ఈ ఇద్దరి టీముల మధ్య విభేదాలు వచ్చాయి. సో ఈ డిస్ప్యూట్ని సాల్వ్ చేయడానికి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేశారండి. వీళ్ళిద్దరు డిస్ప్యూట్ని సాల్వ్ చేయడానికి ఒక మీటింగ్ ఎక్కడ ఏర్పాటు చేశారు, పాటలీపుత్రలో. ఇది ప్రజెంటే మన పాట్నానే అప్పట్లో పాటలీపుత్ర అని పిలిచేవాళ్ళు. ఈ పాట్నాలో ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. కానీ ఈ మీటింగ్కి ఈ భద్రబాహు టీం వాళ్ళు రాలేదు. వీళ్ళు బాయ్కాట్ చేశారు. మేము రాము, ఎప్పుడైతే మీరు
ఖచ్చితంగా జైనిజం ఆచారాలని ఏదైతే పాటిస్తారో అప్పుడే మేము మీతో కలుస్తామని. సో దిస్ పాయింట్ ఆఫ్ టైంలో, ఈ పాయింట్ ఆఫ్ టైంలో జైనిజం అనేది 2 భాగాలుగా, 2 కమ్యూనిటీస్గా డివైడ్ అయ్యింది. ఏంటి అంటే ఫస్ట్ వన్ని శ్వేతాంబరాస్ అని పిలిచేవాళ్ళు. రెండో క్లాన్ ఏది అంటే దిగంబరాలు. శ్వేతాంబరాస్, దిగంబరాస్. ఈ శ్వేతాంబరం ఎవరండి? ఈ నార్త్కి సంబంధించిన వాళ్ళు కదా. వీళ్ళే బట్టలు వేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ దిగంబరాలు ఎవరు? సౌత్కి వెళ్ళిన వాళ్ళు. సో 2 టీమ్స్గా డివైడ్ అయిపోయింది. ఈ మీటింగ్లో కూడా మీరు చూడొచ్చు, దిగంబరాలు, శ్వేతాంబరాలు వీళ్ళందరూ డివైడ్ అయిపోయారు. ఓకే, అంత మునుపు అందరూ కలిసే ఉండేవాళ్ళు. అందరూ దిగంబరాలుగా మోస్ట్లీ ఉండేవాళ్ళు. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత మన బ్రాహ్మణిజం ఎలా డివైడ్ చేసిందో మన సొసైటీని, ఫస్ట్ మనకి ట్రైబ్స్గా ఉండేవాళ్ళు జనాలు అయ్యారు, జనపదాలు అయ్యారు, మహాజనపదాలు అయ్యారు. తర్వాత వర్ణా సిస్టమ్ వచ్చింది. వర్ణా సిస్టంలో కూడా మరీ బ్రాహ్మణులు, మళ్ళీ క్యాస్ట్ సిస్టమ్ డివిజన్ వచ్చింది. సిమిలర్లీ జైనిజం కూడా రాను దీని ప్యూరిటీ, దీని ప్రిన్సిపల్స్ అన్నీ పోగొట్టుకొని వాళ్ళు కూడా డివైడ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ డివైడ్ అయిన దాంట్లో వేరియస్ క్యాస్ట్ ఆఫ్ జైనిజం ఏంటి అంటే మూలసంగ, బిసపంత, తేరాపంత, తారాపంత ఆర్ సమయాపంత. ఇవి జైనిజంలోని క్యాస్ట్ అండి. సింపుల్గా మన హిందూ రిలీజియన్లో కూడా వేరియస్ క్యాస్ట్ ఉంటాయి కదా, కులాలు ఉంటాయి కదా. జైనిజం సంబంధించిన కులాలే అంటే ఇవి. అండ్ మైనర్ సబ్సెక్ట్స్ ఏవి అంటే గుమానపంత, తోతాపంత. ఈ తేరాపంత్ అనేది మీరు చాలా మటుకు వినింటారు. తేరాపంత్ భవన్ అని చాలా మటుకు మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఈ తేరాపంత్ భవన్ ఎవరిది అంటే జైనిజం ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ ఆర్గనైజేషన్. సో ఇది మన జైనిజం ఎలా స్ప్రెడ్ అయింది కంప్లీట్ స్టోరీ. ఇప్పుడు జైన్ కౌన్సిల్స్ అంటే ఏంటి లేదు, మీటింగ్స్ అండి. వీళ్ళందరూ కలిపి మన జైన మతానికి సంబంధించిన మీటింగ్స్ కండక్ట్ మన హిందూ మతానికి కూడా కండక్ట్ చేసుకుంటాం కదా, అలానే జైన మతానికి కూడా కండక్ట్ చేసే మీటింగ్స్ని కౌన్సిల్స్ అంటారు. ఈ మెయిన్ కౌన్సిల్స్ ఎన్ని జరిగాయి అంటే మేజర్గా 2 జరిగాయి. ఫస్ట్ కౌన్సిల్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే పాటలీపుత్రలో 3rd century BCలో జరిగింది. దీన్ని ఎవరు హెడ్ చేశారంటే స్థూలబాహు. ఈయన స్థలబాహు అని కూడా మీరు ఎలా అంటే అలా పిలుచుకోవచ్చు. ఓకే, సో ప్రిసైడెడ్ బై స్థూలబాహు. నెక్స్ట్ సెకండ్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే 512 BC వల్లభి అనే ప్లేస్లో గుజరాత్లో జరిగింది. ఇది ఎవరు చేశారంటే దేవర్ది గని అని ఆయన దీన్ని హెడ్ చేశారు. ఈ పర్టికులర్ కౌన్సిల్లోనే, పర్టికులర్ మీటింగ్లోనే మన 12 అంగాలు అనేవి రాశారు, కంపైల్ చేశారు. ఓకే, ఇందాక నేర్చుకున్నాం కదా మనకి ఎన్ని అంగాలు ఉన్నాయి, 12 అంగాస్, 12 ఉపంగాస్. సో ఆ 12 అంగాస్ ఏవైతే ఉన్నాయో అవి మొట్టమొదటిగా ఎక్కడ కంపైల్ చేశారు అంటే సెకండ్ కౌన్సిల్. నెక్స్ట్ ఇది చూసారు కదా మీటింగ్స్, ఇవన్నీ సేమ్ పిక్చర్ ఇచ్చాను. సో ఇలా మీటింగ్స్ జరిగేవి. నెక్స్ట్ జైనిజం మనకు సొసైటీకి ఎలా కాంట్రిబ్యూట్ చేసింది, ఏమేమి ఇచ్చింది అంటే అడాప్టెడ్ ప్రాకృత్ అండ్ పాలి లాంగ్వేజ్. వేదిక్ సివిలైజేషన్, వేద నాగరికత వరకు మనకు ఉండే ఏకైక లాంగ్వేజ్ ఏది అంటే సంస్కృతం వాడేవాళ్ళు. చాలా కష్టంగా ఉండేది, సగం మందికి అర్థమయ్యేది, సగం మందికి అర్థమయ్యేది కాదు. కానీ పాలి ప్రాకృత్ లాంగ్వేజ్ ఎప్పటి నుంచో ఉండేది, జైనిజం దాన్ని ప్రమోట్ చేసింది. ద రిలీజియస్ లిటరేచర్ వాజ్ రిటన్ ఇన్ అర్ధమగాది. కొత్త లిటరేచర్ అనేది స్టార్ట్ అయింది, కొత్త టెక్స్ట్ అనేది లాంగ్వేజ్ అనేది అర్ధమగాది అనేది రాశారు. జైనిజం వాళ్ళ లిటరేచర్ దేంట్లో రాశారు అంటే అర్ధమగాది. మెనీ రీజనల్ లాంగ్వేజెస్ డెవలప్. చెప్పారు కదా ఇందాక, మనం మాట్లాడే లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో చాలా మటుకు ఈ జైనిజం ప్రాకృత్ పాలి లాంగ్వేజ్ నుంచే డెవలప్ అయ్యాయి. అందులో ఒకటి శౌరసేని, ఇది ఒక ప్రకృత్ ఫాము. మరాఠీ లాంగ్వేజ్ దాని నుంచి ఫామ్ అయింది. అండ్ వీళ్ళు కన్నడ లాంగ్వేజ్ని కూడా చాలా మటుకు ప్రమోట్ చేశారు. కన్నడ లాంగ్వేజ్ని కూడా డెవలప్మెంట్కి వీళ్ళ రోల్ అనేది చాలా మేజర్గా ఉండేది. ఇప్పుడు జైన్ ఆర్కిటెక్చర్ అండి. ఇంతవరకు చూసాం కదా, జైన్ కట్టడాలు స్టార్ట్ చేసేమో బసాదీస్ అని పిలిచారని చదివాం. సో అవి ఏమేమి కట్టారు, ఏవేవి ఫేమస్, ఇప్పటికీ ఏవేవి జైన్ ఆర్కిటెక్చర్, జైన్ టెంపుల్స్ ఏవేవి ఫేమస్ అంటే ఇప్పుడు దాని గురించి చదువుతాం. ఈ టెంపుల్ చూస్తున్నారా మీరు? ఎవరైనా ఈ టెంపుల్ని గుర్తుపట్టగలరా? అండ్ ఈ ప్లేస్ ఎక్కడ ఉంది? ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ మన జైన్ ఆర్కిటెక్చర్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేశారండి. ఫస్ట్ వన్ వచ్చేసి లయానా గుంఫ అంటే గుహలు, కేవ్స్గా. సెకండ్ వన్ స్టాచ్యూస్ అంటే ఐడల్స్ విగ్రహాలుగా. నెక్స్ట్ జీనాలయ టెంపుల్ అంటే జైన్ టెంపుల్స్. ఆలయ అంటే టెంపుల్ కదా, జైన్ మందిరాలని జీనాలయ. సో మేజర్గా 3 పార్ట్స్గా ఉంటుంది. లయానా గుంఫ కేవ్స్లో ఏవేవి ఇంపార్టెంట్ కేవ్స్ అంటే ఫస్ట్ వన్ ఎల్లోరా కేవ్. అజంతా ఎల్లోరా కేవ్స్ అని విన్నాం కదా, హెరిటేజ్ సైట్స్ అండి. అవి మహారాష్ట్రలో ఉన్నాయి. కేవ్ నెంబర్ 30 to 35 జైనిజం సంబంధించినవి, మిగిలినవి బుద్ధిజంకి సంబంధించినవి. నెక్స్ట్ మంగీతుంగి కేవ్స్ మహారాష్ట్రలో, గజపంతా కేవ్ మహారాష్ట్ర, ఉదయగిరి కందగిరి కేవ్స్ ఒరిస్సా, అతి గుంఫా కేవ్ ఒరిస్సా, శితనవాసి కేవ్ తమిళనాడు.
ఇందాక చూసాం కదా మనం స్ప్రెడ్ ఆఫ్ జైనిజంలో వాళ్ళు తమిళనాడుకి వెళ్ళారు, ఒరిస్సాకి వెళ్ళారు, ఒరిస్సాలో కళింగా కింగ్ కారవేల్ ఆయన సపోర్ట్ చేశారని. సో వాళ్ళు వెళ్ళిన చోటంతా వీళ్ళు కేవ్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు, అంటే స్థావరాలని సింపుల్గా. నెక్స్ట్ స్టాచ్యూస్ కట్టడం స్టార్ట్ చేశారు, విగ్రహాలు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టాచ్యూ ఏది అంటే గోమతేశ్వర బాహుబలి స్టాచ్యూ అండి. ఎక్కడుంది? శ్రావణ బెలగోలో, కర్ణాటకలో ఉంది. చాలా ఇంపార్టెంట్, మీకు ఫోటో కూడా చూపిస్తాను ఇప్పుడు. స్టాచ్యూ ఆఫ్ అహింస, స్టాచ్యూ ఆఫ్ అహింస ఎవరిది? రిషభనాథ్ స్టాచ్యూ ఉంది. ఎక్కడ ఉందంటే మాంగీతుంగి హిల్స్, మహారాష్ట్రలో ఉంది ఇది. ఇవి స్టాచ్యూస్. నెక్స్ట్ జైన్ ఆలయాలు ఏవేవి ప్రసిద్ధి చెందినవంటే దిల్వారా టెంపుల్. ఈ ఫోటో మీకు చూపించింది దిల్వారా టెంపుల్ దండి, వెరీ ఫేమస్ అండి. ఈ మధ్య మన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లేదా ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా దిల్వారా టెంపుల్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఎక్కడుంది? మౌంట్ అబూ, రాజస్థాన్. నెక్స్ట్ గిల్నర్ అండ్ పలితానా టెంపుల్, ఇది గుజరాత్లో ఉన్నాయి. ముక్తగిరి టెంపుల్ కూడా ఫేమస్ టెంపుల్, ఇది మహారాష్ట్రలో ఉంది. సో మేజర్లీ మీరు ఎక్కడ చూసినా నార్త్ ఇండియాలోనే చాలా మటుకు కేవ్స్, టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని స్టాచ్యూస్ మాత్రం సౌత్ ఇండియాలో, కర్ణాటకలో, తమిళనాడులో ఉన్నాయి. ఇది మన జైన్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు మీకు బాహుబలి స్టాచ్యూ చూపిస్తాను. బాహుబలి అంటే ప్రభాస్ స్టాచ్యూ కాదు, రాణా స్టాచ్యూ కాదు. ఇది మన జైన్ ఆర్కిటెక్చర్లోని గోమతేశ్వర బాహుబలి స్టాచ్యూ. ఇది మన శ్రావణ బెలగోళలో ఉంది. ఇది జైన్ ఆర్కిటెక్చర్. జైన్ మతానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసేసాం జైనిజం గురించి. ఇప్పుడు ఎంసీక్యూస్ సాల్వ్ చేద్దాం. ఈ ఎంసీక్యూస్ అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేసినవి, అండ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. సో లెట్ స్టార్ట్. నేను ఫాస్ట్గా వెళ్ళిపోతానండి. సో మీరు యాజ్ పజల్ క్వశ్చన్ చూసిన వెంటనే ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే పాజ్ నొక్కేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఇది మీకు ప్రాక్టీస్గా కూడా పనికొస్తుంది. హూ వాజ్ ద ఫస్ట్ తీర్థంకర? హూ ఇస్ ద ఫస్ట్ తీర్థంకర? వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఈస్ రిషభనాథ్. సో రిషభనాథ్ అనే ఆయన 23rd తీర్థంకర, వర్ధమాన్ 24th తీర్థంకర. సో ఆన్సర్ ఏంటి దీనికి? ఫస్ట్ తీర్థంకర రిషభనాథ్. నెక్స్ట్ హూ ఇస్ ద తీర్థంకర మెన్షన్ ఇన్ ద ఋగ్వేద? మన ఋగ్వేదాలో ఈ తీర్థంకరాల గురించి మెన్షన్ చేశారండి. సో ఇద్దరు తీర్థంకరాల గురించి మెన్షన్ చేశారు. అందులో ఒక ఆయన పేరు ఏంటి అంటే రిషభనాథుడు. ఫస్ట్ తీర్థంకర గురించి మెన్షన్ చేశారు. ఈయనని విష్ణుమూర్తి అవతారంతో పోల్చారండి. రిషభనాథుని విష్ణుమూర్తి అవతారంతో పోల్చారు ఎక్కడ? ఋగ్వేదాలో. నెక్స్ట్ ప్రషభనాథ్ బిలాంగ్ టు విచ్ స్టేట్? ఈయన 23rd తీర్థంకర కదా. ఈయన ఏ స్టేట్కి సంబంధించిన ఆయన? మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక. ఆన్సర్ వచ్చేసి వారణాసి. ఓకే, వారణాసికి సంబంధించిన ఆయన. అంటే అప్పటి పేరు ఏంటి? బనారస్. మహావీర రిసీవ్డ్ కేవల్య అట్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? ఈయన ఎన్లైట్మెంట్ కేవల్య అనేది ఎక్కడ ప్రాప్తించింది? ఏ నది ఒడ్డున? ఇది మీకు డిస్కస్ చేయలేదు, ఇది బోనస్ అడిషనల్ క్వశ్చన్ అండి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి రిజుపాలిక నది ఒడ్డున ఆయనకి కేవల్య ప్రాప్తించింది. నెక్స్ట్ విచ్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అకార్డింగ్ టు జైనిజం? జైనిజం సంబంధించి ఏది సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ కాదు అంటే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వేదాసే. బికాజ్ వాళ్ళు వేదాస్ని దాన్ని స్ట్రిక్ట్గా కండెమ్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేయలేదు, అది సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ కాదని వాళ్ళ అభిప్రాయం. సో ఆన్సర్ వచ్చేసి వేదాస్. చూడండి, విచ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ జైనాస్ త్రిరత్న? త్రిరత్న గురించి నేర్చుకున్నాం కదా, 3 levels ఆఫ్ జైనిజం. ఏంటంటే ఇంగ్లీష్లో చూసాం, ఇప్పుడు హిందీలో చూడండి, అంటే వాళ్ళ లాంగ్వేజ్లో. దర్శన్, జ్ఞాన్, సమాధి, అర్చన. అర్చన అంటే ఏంటండి? రైట్ కాండాక్ట్. అర్చన అంటే రైట్ కాండాక్ట్, ఆచరించడం అంటారు కదా అది. జ్ఞాన్ అంటే నాలెడ్జ్. దర్శన్ అంటే ఫెయిత్. ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ కాంటాక్ట్. ఇవి 3 మనకి త్రిరత్నాలు. కానిది ఏంటి? సమాధి. అవి ఆన్సర్ వచ్చేసి సమాధి. జైన్ లిటరేచర్స్ హౌ మెనీ అంగాస్? చూసారా ఎన్ని అంగాలు ఉన్నాయి? వెరీ ఈజీ, 12 అంగాలు, 12 అంగాస్. నెక్స్ట్ ద ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ జైన్ వాజ్ హెల్డ్ అట్? జైన్ కౌన్సిల్స్ అని చదివాం కదా, ఫస్ట్ జైన్ కౌన్సిల్ ఎక్కడ కండక్ట్ చేశారు? పాటలీపుత్ర. ఎవరు చేశారు? స్థలబాహు. ఆన్సర్ ఈస్ పాటలీపుత్ర. నెక్స్ట్ జైనిజం 2 sects ఆర్, అంటే 2 communities డివైడ్ అయ్యారని చూసాం కదా, ఏవేవి? ఒకటి దిగంబర, ఇంకొకటి శ్వేతాంబర. శ్వేతాంబర అంటే శ్వేతం అంటే వైట్ అండి. ఓకే, నెక్స్ట్ ద జైన్స్ మైగ్రేటెడ్ టు మైసూర్ ఇన్ ద 4th century BC. హూ లెడ్ దెమ్? జైన్స్ అనేవాళ్ళు 4th centuryలో మైసూర్కి మైగ్రేట్ అయ్యారు. నేను చెప్పా కదా స్ప్లిట్ ఆఫ్ జైనిజం అని. ఓకే, ఫెమైన్ వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారని. వాళ్ళని ఎవరు లీడ్ చేశారండి? భద్రబాహు అయినా లీడ్ చేస్తారు. నార్త్లో ఉండే వాళ్ళని స్థూలబాహు. ఓకే, ఇప్పుడు 1 liners.
ఫాస్ట్గా మనం ఇంతసేపు ఏం చదివామో ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. అట్ వాట్ ఏజ్ మహావీర్ అటెండ్ కైవల్య ఏ ఏజ్లో ప్రాప్తించాడు? 42 years. ఎప్పుడు ఇంటిని వదిలేశాడు? రినౌన్స్ హిజ్ హోమ్ 30 yearsలో. నెక్స్ట్, వాట్ డస్ ద టర్మ్ తీర్థాంకర మీన్ ఇన్ జైనిజం? తీర్థాంకర అంటే అర్థం ఏంటి అంటే ఫౌండర్స్ అండ్ ప్రీచర్స్ ఆఫ్ జైనిజం. ఎవరైతే స్థాపించినారో, ఎవరైతే ప్రవచనాన్ని వ్యాప్తి చెందపరిచారో వాళ్ళని తీర్థాంకరాస్ అంటారు. నెక్స్ట్, ప్రియదర్శిని ద డాటర్ ఆఫ్ మహావీర. మనం చూసాం కదా, మహావీర వాళ్ళ డాటర్ పేరు ప్రియదర్శిని. ఆమెకు వివాహం అయింది. ఎవరితో అయ్యిందంటే మహావీర ఒక ఫేవరెట్ శిష్యుడితో వాళ్ళ కూతురు వివాహం జరిగింది. అది ఎవరితో అంటే జమాలి అని ఆయనతో. నెక్స్ట్, వాట్ డస్ ద టర్మ్ నిగ్రాంతాస్? నిగ్రాంత అనే అర్థం ఏంటి అంటే అసెటిక్ గ్రూప్. అని ఎవరు ఈ నిగ్రాంతని ఫౌండ్ అవుట్ చేశారంటే ప్రశవనాథ్. ఈయన 23rd తీర్థాంకర. నెక్స్ట్, వాట్ ఈజ్ అజీవికాస్? అజీవికాస్ అంటే ఏంటి జైనిజంలో అంటే ఇట్ ఇస్ సెక్ట్ ఆఫ్ జైనిజం ఫౌండెడ్ బై గోసల మస్కృప్త్ర అంటే సెక్ట్ ఆఫ్ జైనిజం అంటే ఒక కమ్యూనిటీ. నెక్స్ట్, వాట్ ఆర్ ద త్రిరత్న జైనిజం? త్రిరత్నాలు జైన మతంలో ఏంటి అంటే రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ కాండాక్ట్. ఇన్ విచ్ లాంగ్వేజ్ మహావీర గేవ్ హిస్ ఫస్ట్ సర్మన్? మొదటి ప్రవచనం ఏ లాంగ్వేజ్లో ఇచ్చాడండి? పాలీ లాంగ్వేజ్లో. ఎంతమందికి ఇచ్చారు? 11 మంది వాళ్ళ శిష్యులకు ఇచ్చారు. ఈ 11 మంది శిష్యుల్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే గాంధారాస్ అని పిలిచేవాళ్ళు. ఓకే, గాంధారాస్ అని. నెక్స్ట్, వేర్ వాజ్ ద సెకండ్ జైనిజం కౌన్సిల్? సెకండ్ మీటింగ్ ఎక్కడ జరిగింది? వల్లభి ఇన్ గుజరాత్లో. దేవరందని అని ఆయన దీన్ని ప్రిసైడ్ చేశారు. వాట్ ఆర్ ద రిలీజియస్ టెక్స్ట్ ఆఫ్ జైనిజం? జైనిజం ఒక సాహిత్యాన్ని ఏమని పిలిచేవాళ్ళు? అంగాలు అని పిలిచేవాళ్ళు, అంగాస్. బయోగ్రఫీస్ ఆఫ్ ద జైన్ తీర్థాంకరాస్ కాల్డ్. జైన్ వాళ్ళ తీర్థాంకరాల బయోగ్రఫీస్ని ఏమని పిలిచారంటే కల్పసూత్ర అని పిలిచేవాళ్ళు. అండ్ లాస్ట్ క్వశ్చన్ మీకు కనపడకపోవచ్చు, నేను చదువుతాను. అట్ ద టైమ్ ఆఫ్ మహావీర హూ వాజ్ ద కింగ్ ఆఫ్ మగధ? మీకు ఫస్ట్ స్లైడ్లో చెప్పాను, మన వర్ధమాన్ మహావీర్ టైం లైన్లో. మహావీర్ ఉన్న టైంలో మగధ సామ్రాజ్యానికి సంబంధించిన రాజు ఎవరు అంటే బింబిసారా, ఫేమస్ కింగ్. సో ఇది మన జైనిజంకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ ద ఎంసీక్యూస్. ఇవన్నీ మీరు కానీ కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్లీ మీ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ అనేది మిస్ అవ్వదు. సో ఇవాళ సెషన్ దీంతో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. అండ్ ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ 10 మందికి షేర్ చేయండి. చాలామంది స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతుంది. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.